హైదరాబాద్ నాంపల్లి బీజేపీ ఆఫీసులో జరిగిన మాజీ ప్రధాని వాజ్పేయి సతీ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని బతికున్నన్ని రోజులు అవమానించిందని, ఆ పార్టీకి అసలు ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కే లేదు అన్నారు కిషన్ రెడ్డి. వాజ్పేయి శత జయంతి వేడుకల్లో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు అసలు కాంగ్రెస్ కి లేనేలేదు అన్నారు. అంబేద్కర్ ని కాంగ్రెస్ బతికున్నన్ని రోజులు అవమానించింది అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్ ని కాంగ్రెస్ ఓడించిందన్నారు. మంత్రిగా ఉన్న అంబేద్కర్ తో నెహ్రూ రాజీనామా చేయించారన్నారు. ఇందిరాగాంధీకి భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్ అంబేద్కర్ కి మాత్రం ఇవ్వలేదన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ ఫోటో కూడా పెట్టలేదన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు. ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానం చేశారో, బతికినన్ని రోజులు ఏ రోజు కూడా ఆయనకు మరి సహకారం అందించకుండా అడుగడుగున అడ్డుకొని అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఆయన ఎలక్షన్ లో పోటీ చేస్తే ఓడించడం జరిగింది. మంత్రిగా ఉంటే మంత్రిగా రాజీనామా చేయించినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూకు దక్కుతుంది. ఇందిరాగాంధీ గారు కానీ మిగతా పెద్దలందరూ కానీ భారతరత్న తీసుకుంటారు. కానీ రాజ్యాంగానికి రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వడానికి మనసు ఒప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీ. అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చిత్రపటాలు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెడతారు. కానీ అదే సెంట్రల్ హాల్లో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మరి దేశానికి అందించినటువంటి మహానుభావుడు అదే సెంట్రల్ హాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పుకోదు. వాళ్ళు సిగ్గుడిచి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతారు.